ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ లేనందున ఆర్డినెన్స్కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 నెలల బడ్జెట్కు ఆర్డినెన్స్ తీసుకురావాలి అని ప్రభుత్వం భావిస్తోంది. 22 నుంచి 4 రోజులు సభ జరిగే అవకాశం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, భూముల సర్వే రద్దుపై సభలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సభలోనే ఆర్థిక శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులు, చేసిన అప్పులపై ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల జరుగుతున్న దాడులపై కూడా సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలి అని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం నుంచి 4 రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని టెంటేటివ్ గా భావిస్తున్నారు. 4 రోజులు నిర్వహిస్తారా లేకపోతే 5 రోజులు నిర్వహిస్తారా దానిపైన బీఏసీ సమావేశం నిర్వహించి సోమవారం బీఏసీ సమావేశం నిర్వహించి ఆ బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలు కొన్ని కీలక బిల్లులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సంబంధించిన ముఖ్యమంత్రిగా మొదటి సంతకాన్ని బాధ్యత తీసుకున్న రోజు మొదటి సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చంద్రబాబు పెట్టారు. అంతేకాదు మొదటి కేబినెట్ లో పాటు రెండో కేబినెట్ కూడా దీనిపైన సుదీర్ఘంగా చర్చించి ఆ బిల్లు రద్దుకు సంబంధించిన అంశం మీద కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో రేపు 22 నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు రద్దు సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు రద్దయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆమోదింపబడి పూర్తి స్థాయిలో ఆ బిల్లు అయితే రద్దయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు సమగ్ర భూ సర్వే అంటూ 2019-24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం భూముల సర్వే చేయించింది. పూర్తి స్థాయిలో చేయలేదు, కానీ దాదాపు ఒక ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు దాని మీద సంబంధించి కూడా ఆ సర్వేకి సంబంధించిన అంశం కూడా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి బిల్లుని కూడా అసెంబ్లీ సమావేశంలో పెట్టే అవకాశం కనబడుతుంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ల కాలంలో కొన్ని విభాగాల కొన్ని శాఖల్లో అవినీతి అక్రమాలు ఏ విధంగా పెరిగిపోయాయి, ఏం జరిగిందనే అంశాలకు సంబంధించి 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు రివర్స్ ట్రెండింగ్ ద్వారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏ విధమైన అవకతవకలు జరిగిన అంశాలకు సంబంధించి ప్రతి దాని మీద శ్వేతపత్రాన్ని విడుదల చేసుకొస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు మీద, అమరావతి మీద, విద్యుత్ సంబంధించిన వాటి మీద ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన నేపథ్యంలో మిగతా లా అండ్ ఆర్డర్ అంటే 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతమంది మీద హత్యలు జరిగాయి, ఎంతమంది నిరాశ్రయులయ్యారు, వైసీపీ నేతలు ఎంతమంది ఇబ్బంది పెట్టారు, ఇలా ఒక సంపూర్ణ డేటాతో కూడినటువంటి అంశం మీద శ్వేతపత్రం విడుదల చేయాలని భావించారు. నిన్నే దాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి దాంట్లో అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు వివరించడం ద్వారా పూర్తిగా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుందని భావించి లా అండ్ ఆర్డర్ సంబంధించిన అంశం శ్వేతపత్రంతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించి అంటే 2019-24 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఏ విధంగా అంటే నిధుల దుర్వినియోగానికి సంబంధించి కానీ, నిధుల మళ్లింపుకు సంబంధించి కానీ ఏ విధంగా దుర్వినియోగం చేసింది, ఆర్థిక వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించింది అనే అంశాలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని లా అండ్ ఆర్డర్, ఆర్థిక శాఖ రెండు సంబంధించినటువంటి శ్వేతపత్రాలు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. వీటిని కూడా అసెంబ్లీ సమావేశాలు చంద్రబాబు సుదీర్ఘంగా వాటి మీద వివరించే అవకాశం అయితే కనబడుతుంది. వీటితో పాటు కొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ మాజీ మంత్రి పేరు నాని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తో సహా మిగతా 18 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారని చెప్పిన నేపథ్యంలో సోమవారం నుంచి జరగబోతున్న అసెంబ్లీ సెషన్స్ కి జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారు లేదని ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కేవలం ఒక రోజు మాత్రమే పోయిన నెల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే జగన్ తో పాటు ఎమ్మెల్యేలు వచ్చారు. తర్వాత రోజు ఎవరు రాలేదు. ఈ నేపథ్యంలో 22 నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ హాజరవుతా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సంబంధించినటువంటి గేట్లు ఎంట్రన్స్ సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు కూడా ఇప్పటికే చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని గేట్లు అంటే మంత్రులకు సంబంధించి వచ్చే కారణాలు వచ్చే గేట్లని మూసివేశారు. వాటిని కూడా స్పీకర్ అయ్యన పాత్ర దగ్గర నుంచి ఆ గేట్లు తొలగించి
పూర్తి స్థాయిలో మంత్రులకు సంబంధించినటువంటి కాన్వాయ్ రావడానికి సంబంధించినటువంటి అంశాలు కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కొన్ని కీలక నిర్ణయాలు కూడా అసెంబ్లీ సమావేశాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. చూడాలి మరి వైసీపీ అటెండ్ అయితే సమావేశాలు ఒక రకంగా అవుతాయి, లేకపోతే వన్ సైడ్ గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. రైట్ రాజేష్, సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ లేనందున ఆర్డినెన్స్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. 2 నెలలకు బడ్జెట్ ఆర్డినెన్స్ను ప్రభుత్వం తీసుకురాబోతోంది. 22వ తారీఖు నుంచి 4 రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూముల సర్వే రద్దుపై సభలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సభలోనే ఆర్థిక శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన దాడులు, చేసిన అప్పులపై ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే ఇటీవల జరుగుతున్న దాడులపై సభలోనే ప్రభుత్వాన్ని నిలదీయాలి అని వైసీపీ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.